పడతారు. గ్రిడ్ ప్రకారం వాళ్ళు అనేకమైన అవినీతి చేశారు, గ్రిడ్ ప్రకారం అనేకమైన కుంభకోణాలు చేశారు. కాబట్టి నేను హిల్ట్ పాలసీ తీసుకొస్తా, హిల్ట్ పాలసీ ద్వారా మేము కూడా అదే పద్ధతిలో మేము నడుచుకుంటాం, అదే పద్ధతిలో మేము 1000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేస్తామన్న ఆలోచన ఇది మంచి ఆలోచన కాదు అని చెప్పేసి నేను మరి ఈ రకంగా 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని కొల్లగొట్టే కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రీలొకేట్ చేసే వరకు మీరు రీలొకేట్ చేయాలనుకుంటే వారికి ఇయర్ మార్క్ చేయండి ల్యాండ్ని. రీలొకేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏ ప్రాంతంలో వారికి ఇస్తా ఉన్నారో ల్యాండ్ ఇయర్ మార్క్ చేసి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ ప్లేస్లో ఇంకొక ఇండస్ట్రీని మరి రీలొకేట్ చేయించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఈ రకంగా మీరు కేవలం జీవో తీసుకొచ్చేసి పూర్తిగా అన్యాక్రాంతం చేయాలన్న ఆలోచన మరి మంచిది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో పెడుతున్నారు అధ్యక్ష, జీవో వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెడతా ఉన్నారు కదా అధ్యక్ష. మరి జీవో రాకముందు ఇది అసెంబ్లీలో పెట్టుంటే బాగుండేది అధ్యక్ష. ఈరోజు మరి జీవో వచ్చిన తర్వాత రండి శ్రీధర్ బాబు గారు మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, రండి దయచేసి. చాలాసేపు అయింది, మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. కంక్లూడ్ చేసే టైంకి వచ్చారు శ్రీధర్ బాబు గారు. మళ్ళీ మొదలు పెట్టమంటారో విన్నారో లేదో, రికార్డ్ అయిందా? అదే మళ్ళీ మొదలు పెట్టాలంటే మళ్ళీ రెడ్ వచ్చే మొదలయ్యే కథ అవుతుంది. ఇది ఏ రకంగా డెమోక్రసీ అధ్యక్ష? ఇది క్లెప్టోక్రసీ కాదా అధ్యక్ష? ఇది ఈరోజు నేను మరి శ్రీధర్ బాబు గారు చదువుకున్నవారు, ఈరోజు మొదటిసారి వారి ఆవేశం చూశాను, ఈరోజు మొదటిసారి వారి ఈ రకంగా అగ్రెషన్ చూశాను. మరి అన్నిటికన్నా ఈరోజు వారి ఫ్రస్ట్రేషన్ కూడా చూశాను. మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ వారిని ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది వాస్తవంగా వారికి తెలుసు. ఇప్పుడు వారిని క్లెప్టోక్రాట్ అంటలేను, కానీ సిస్టంలో ఏ రకంగానైతే ఈరోజు వీరు తీసుకొచ్చినటువంటి పాలసీ వల్ల మరి అనేకమైనటువంటి ఇప్పటివరకు నేను అడిగినటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఈరోజు వారు తీసుకొచ్చినటువంటి దీనివల్ల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేసేటువంటి కార్యక్రమం చేయడం, ఇది వారికి రీలొకేట్ చేయకుండా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వకుండా వారికి ఇయర్ మార్క్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా లోపల మళ్ళీ వారి ఇండస్ట్రీస్ కట్టుకునే విధంగా వారికి అవకాశం ఇవ్వకుండా మీరు వారికి ఇయర్ మార్క్ చేయండి. ఇండస్ట్రీ ఏదైతే రీలొకేట్ చేస్తుందో ఇండస్ట్రీ కడుతుందో దాని తర్వాత వారికి ఆ ల్యాండ్ని లంగ్ స్పేస్ చేస్తారా, లేకుంటే కంపెన్సేషన్ చేస్తారా, ఏ రకంగా చేస్తారా అనేది ఆలోచన చేస్తే అది ఇండస్ట్రియల్ పాలసీ అంటారు అధ్యక్ష. కానీ దీన్ని ఇండస్ట్రియల్ పాలసీ అని ఎవరు అన్నారు అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష. హిల్ట్ పాలసీపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఏ రకంగా ముందుకు వెళ్తారో ఈరోజు మరి మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము ముందుకు వెళ్తామని. ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ పాలసీ తీసుకొస్తారు, దీన్ని ఎట్లా మరి మాడిఫై చేస్తారు, మరి ఏ రకంగా మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం మీరు ఏ రకంగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్తారనే అంశాన్ని మరి తెలియజేస్తే బాగుంటుంది తప్ప మీరు కేవలం ఈరోజు మేము ఈ జీవో తెచ్చాము ఏదో ఒక రకంగా ఇంప్లిమెంట్ చేస్తాము అది మా చేతిలో పని అని మాత్రం మీరు ఆలోచన చేస్తాము అధ్యక్ష. అది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము చివరిగా 6 డిమాండ్లు హిల్టీవీలో 6 డిమాండ్లు చెప్తా ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూముల కన్వర్షన్లో జరిగిన అక్రమాలను సమగ్ర విచారణ జరిపించాలా, అవినీతికి పాల్పడిన వారి మీద శిక్షించాలా, ఆ భూముల్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్, బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూములు కన్వర్షన్ జీవోలను వెంటనే రద్దు చేయాలా, ఆ భూములతో పాటు ఆ ప్రాపర్టీస్ని ప్రభుత్వము మరి ప్రభుత్వ పరం చేసుకోవాలి అధ్యక్ష. మూడోది, పారిశ్రామికవేత్తలు పర్యావరణ నిపుణులతో చర్చించి తర్వాతనే హిల్ట్ పాలసీ ఖరారు చేయాలి. అప్పటి వరకు జీవో 27ను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. నాలుగోది, భూముల మార్కెట్ ధరను అనుగుణంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యుయేషన్ని సవరించాలా, తర్వాతనే కేటాయించాలి అధ్యక్ష. ఐదవది, కాలుష్య కారక భూములను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలి. ఆ మేరకు వాటి భూములను కేటాయించి ఇయర్ మార్క్ చేసి వారికి భూములు ల్యాండ్ టు ల్యాండ్ అలొకేట్ చేసి ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీ కట్టిన తర్వాతనే ఈ ఇండస్ట్రీని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాతనే దాన్ని లంగ్ స్పేస్గా చేస్తారా, ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో ఈ భూముల్ని మరి ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం సాధన చేసుకున్నటువంటి కాలుష్య కారక పరిశ్రమ భూముల్లో పార్కులను అభివృద్ధి చేయాలి, ఆ భూముల్ని లంగ్ స్పేస్గా వాడాలని చెప్తూ, ఎందుకంటే వారు పదే చెప్పినటువంటి చివరిగా వారు లేరు కాబట్టి మళ్ళొకసారి ఏం చెప్తా ఉన్నాను హిల్ట్ విషయంలో అధ్యక్ష. వారు ఏ విషయమైతే పొల్యూషన్ గురించి మాట్లాడారో మరి ఐడియా బొల్లారం బహుశా ఈ 22 ఎస్టేట్స్ ఎందుకు పెట్టలేదో, ఐడియా బొల్లారం ద మోస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వేర్ మోర్ దెన్ 100 industries are in red zone. In spite of that, if your intentions were clear, you would have added this into these 22 estates, but you have not done this. It clearly shows what kind of intention you have. And చివరగా ఇది అయిపోయింది అధ్యక్ష. చివరగా నేను హిల్ట్ పాలసీతో పాటు నేను మరి
ఈరోజు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి మరి మీరు